వేములవాడ సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రములో ఉన్నది. రాజరాజేశ్వర స్వామి రూపంలో ఉన్న శివుని ఆలయం తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి. కుడివైపున శ్రీ రాజరాజేశ్వరీదేవి విగ్రహంతో అలంకరించబడిన రాజన్నగా స్థానికంగా ప్రసిద్ధి చెందాడు. ఎడమవైపు మరియు కుడి మరియు ఎడమ వైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహం. యాత్రికులు దర్శనానికి వెళ్లే ముందు ధర్మగుండం అనే పవిత్ర ట్యాంకులో దైవ స్నానం చేస్తారు మరియు ఈ పవిత్ర జలాలు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ ఆలయంలో కోడెముక్కు అని పిలువబడే భక్తులు అందించే చాలా ప్రత్యేకమైన నైవేద్యం కూడా ఉంది. కోడెముక్కు అనేది శివుని వాహనం నంది అయిన కోడె ఎద్దుతో భక్తుడు ఆలయ ప్రదక్షిణం చేసే ఆచారం. రాజరాజేశ్వర దేవాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడు. పీఠాధిపతి నీలలోహిత శివలింగం రూపంలో ఉన్న రాజరాజేశ్వరుడు భక్తుల కోరికలను తీర్చటంలో అపరిమితమైన దయతో ప్రసిద్ధి చెందినాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ అనగా దక్షిణ బనారస్ అని కూడా పిలుస్తారు. మరియు ప్రధాన ఆలయ సముదాయంలోని 2 వైష్ణవ ఆలయాలు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి ఉన్నందున హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. దేవాలయం శైవులు మరియు వైష్ణవుల పండగలలో పూజలు మరియు పండుగ ఆచారాలతో కేంద్రీకృతమై ఉన్న ఈ ఆలయానికి శ్రీ అనంత పద్మనాభ స్వామి క్షేత్రపాలక గుడి చెరువు అని పిలువబడే పెద్ద ట్యాంకు ఒడ్డున ఈ ఆలయం సుందరంగా ఉంది. గర్భగృహంలో లక్ష్మీ గణపతి నీలలోహిత శివలింగ రూపంలో రాజరాజేశ్వరుడు, దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి మరియు నందీశ్వరుడు స్వామికి ఎదురుగా ఉన్నారు. గర్భగుడి శానిటోరియం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, శ్రీ ఆంజనేయ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, శ్రీ దక్షిణామూర్తి ఆ ఆలయము, శ్రీ వల్లి దేవసేనతో కూడిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి ఆలయము, శ్రీ సోమేశ్వరాలయము, శ్రీ ఉమామహేశ్వరాలయము, శ్రీ మహిషాసురమర్ధని ఆలయము, కోటిలింగాలు మరియు కాలభైరవ స్వామి ఆలయాలు. మహాశివరాత్రి జాతర ఈ దేవస్థానంలో ఒక ప్రముఖ పండుగ. రాష్ట్రం నలుమూలల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది యాత్రికులు జాతర సమయంలో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు మరియు రాజేశ్వరునికి తమ వ్రతం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.